నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ దిస్ ఇస్ భూపతి లీలాకృష్ణ. పాపికొండలు పార్ట్ 2. పాపికొండలు పార్ట్ 2 వీడియో కొనసాగించే ముందు పాపికొండలు పార్ట్ 1 వీడియో అయితే ఒకసారి మీరు చూడాల్సి ఉంటుంది. అప్పుడైతే మీకు క్లారిటీ ఉంటుందన్నమాట. సో మనం వీడియోని ఇంకా కొనసాగిద్దాం. ఇక్కడ మనకు ఒక చిన్న స్టాప్ ఉంటుంది అండ్ అక్కడ టెంపుల్ అయితే ఉంటుంది. బోటు దిగిన తర్వాత ఆ మందిరానికి చేరే మార్గం అయితే ఇలా ఉంటుందన్నమాట. చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. ఆ మందిరం ఏదైతే ఉందో చూసేందుకు ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఈ లోపలికి ఫోన్స్ కానీ లేదా ఇతర కెమెరాలు కానీ ప్రవేశం అయితే లేదు. బయట నుంచే మొత్తం అంతా చూడొచ్చు అనమాట. మనం ఫోన్లో చూస్తున్నది. లోపలికి ప్రవేశం ఉంది మనుషులకి. ఫ్రెండ్స్, మీరు ఈ లొకేషన్ అయితే చూడండి. ఈ లోపు నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. టెంపుల్ లోపలికి వెళ్ళడానికి ముందు మన కాళ్ళు అయితే కడుక్కొని వెళ్ళాలి. ఇక్కడ కింద వాటర్ ఉంటుంది. సో టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ మనకి పంతులు ఎవరు ఉండరండి. మన పూజలు మనమే చేసుకోవాలి. అండ్ అక్కడికి కెమెరాలు కానీ ఇతర ఎలాంటివి ఏ ఫోన్లు కూడా అలౌ చేయరనమాట. చాలా స్ట్రిక్ట్. అక్కడే ఉంటారు స్థానికులు ఉండి అసలు వీడియోస్ ఎలాంటివి అలౌ చేయనివ్వరు కూడా. అంటే మనం వీడియో తీసే ప్రయత్నం చేస్తే ఇంచుమించు ఫోన్ తీసుకుని ఇరగొట్టే ప్రయత్నం అయితే చేస్తారు. గాయస్, మేము మళ్ళీ అయితే మా బోట్లోకి అయితే చేరుకున్నాం అనమాట. అండ్ మా క్యాప్టెన్ వచ్చి డ్రైవింగ్ చేస్తున్నారు. మేము సురక్షితంగా ఒడ్డుకి చేరుకుంటామని అయితే భావిస్తున్నాం. అండ్ మా తోటి ప్రయాణికులు కూడా ఎంతో భయానికి ఆందోళనకి గురి అవుతున్నారనమాట. ఎందుకంటే మా క్యాప్టెన్ యొక్క సీనియారిటీని తలుచుకొని భయపడుతూ అండ్ వాళ్ళందరికీ కూడా మా గైడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మైక్లో చెప్తున్నారు, ప్రయాణికులు భయపడకండి, మన క్యాప్టెన్ పక్కనే సీనియర్ క్యాప్టెన్ కూడా ఉన్నారు. సో మీరు ఎటువంటి బాధకి భయానికి గురి కాక గాయస్, ఇప్పుడు మనం ట్రిప్ డీటెయిల్స్ కోసం తెలుసుకుందాం. అండ్ మీరు వీడియో చూస్తుండండి, అలాగే నా మాటలు కూడా వింటుండండి. ట్రిప్ డీటెయిల్స్లోకి వస్తే మనకి మార్నింగ్ 11 AM మనకి బోట్ స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 5 PM అయితే ఎండ్ అవుతుందన్నమాట. సో ఇక్కడ వీళ్ళు బోట్కి వచ్చేసి పర్ హెడ్ 1000 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఈ 1000 రూపీస్లోనే ప్రతి ఒక్కరికి పొద్దున్న టిఫిన్ అండ్ మధ్యాహ్నం భోజనం ఈ రెండు అయితే మనకి ఇస్తారనమాట. అండ్ మధ్యలో టీ ఇస్తారు అండ్ ఈవినింగ్ టైంలో స్నాక్స్ కూడా పెడతారు, ఇంక్లూడింగ్ ఆల్. సో వాటర్ వేస్ట్ చేయొద్దని చెప్తారు. వాటర్ మనం ఎలాగో వేస్ట్ చేయం కాబట్టి ట్రిప్ని అయితే ఎంజాయ్ చేసాం, చాలా ఎంజాయ్ చేసాం. అండ్ మనం బోట్ దిగే సమయం అయితే వచ్చేసిందనమాట. మనకి మిగతా వివరాలు వెళ్తూ మాట్లాడదాం. మేమైతే తిరిగి మళ్ళీ వెనక్కి అయితే వెళ్ళిపోతున్నాం. సో ఈసారి గూగుల్ మ్యాప్ని నమ్ముకోకుండా పక్కనే ఉన్న స్థానికులను అడుగుతూ అయితే వెళ్తున్నాం హైవే దాకా. ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయిన రాయుడు గారి మిలిటరీ హోటల్కి అయితే వచ్చామండి. వెళ్ళే దారిలో కదా అని చెప్పి ఆగాము. చాలా బిజీగా ఉంది. మాకు టేబుల్ దొరుకుతుందో లేదో అనుకున్నాం, పైగా దొరికేసింది. ఇంకా అంతేకాకుండా రాగానే మన ఆర్డర్ అయితే పెట్టేసాం అనమాట. ఫుడ్ కూడా చాలా వేగంగా తీసుకురావడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ ఫుడ్ తిన్నాక చాలా బెటర్ అనిపించింది. అండ్ ఇక్కడ మనకి నచ్చింది ఒకటే, టూ మచ్ కాస్ట్ అనమాట. కొంచెం అది తగ్గితే బాగుండు. మిగతాదంతా చాలా బాగుంది. గైస్, ఇక్కడైతే నేను నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ప్రొఫైల్ అయితే ఇస్తున్నా. అండ్ ఇక్కడ మిస్ అయిన వీడియోస్ అన్ని కొన్ని అందులో అయితే పోస్ట్ చేస్తాను.
సో ఆ బోట్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నాయి, చాలామంది నా నెంబర్ తీసుకున్నారు, కొంతమంది నా ఐడి తీసుకున్నారు. సో డిలే అయితే క్షమించండి. అండ్ మీలో ప్రతి ఒక్కరిది ఇందులో అయితే వస్తుందన్నమాట. నేనైతే పోస్ట్ చేస్తాను, వీలైతే మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ వీడియో అయితే ఇక్కడితో సమాప్తం గైస్. వీలైతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ సీ యూ దెన్, బాయ్ బాయ్.